ఓ సేటు ఉన్నావా నాయన? అయ్యో ఇవాళ పొద్దుగాల వెళ్ళినా బిడ్డ. తిరిగి 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 ఎండలో ఎటు తిరిగినా కింది కాగితాలు. అయ్యో ఎండలో తిరిగి తిరిగి వచ్చిన. ఎండలు బాగా కొడుతున్నాయి కదా. ఇవాళ అయితే పొద్దున వేసి ఏమి ఇవే ఏవో వచ్చినాయి. 2 రూపాయలు గచ్చలకు రూపాయి వస్తుంది, డబ్బలకు 2 రూపాయలు ఏమొస్తాయి? ఇది ఏమన్నా జోక్కువా నాయన? అయ్యా జర మంచిగా జోక్కో బిడ్డ. మంచిగా జోక్ 5 రూపాయలు మంచిగా జోక్కు బిడ్డ. మొత్తం 30 రూపాయలు వస్తాయి. 30 రూపాయలు ఇంకో 10 అన్ని బిడ్డ. దండం మాకేం కాదు అంత వస్తే 2-3 రూపాయలు వస్తాయి. ఇంకో 10 రూపాయలు అన్నాయి బిడ్డ. అడిగితే మాకేమొస్తుంది చెప్ప. ఆ 10 పొద్దుగాల ఇస్తున్నా. ఏం చేయాలి బిడ్డ? బతకలేక సావలేక. వచ్చినవా? వచ్చినా కానీ ఇక ఎప్పుడు నిద్రలనే మత్తుల్నే ఇక అట్నే ఉంటావు. ఇక మంచిగానే అయితే ఉండవు. ఇక ఎప్పుడు ఏమైందేమో అంటున్నావు? కొనుక్కొచ్చినా నువ్వు రేపటి నుంచి బళ్ళు స్కూల్ అయినాక స్కూల్ పోవాలి. ఏమంటున్నా? ఏంటిది? అన్నం వేసుకురా. ఇదివరకు దాకానే తిన్నావు కదా అన్నము. మళ్ళా కొంచెం కొంచెం లేదు ఏం లేదు. ఎన్ని మలకలు తింటావు? లోపలికి వస్తా. అన్నమ్మ వేసుకోపో. ఇందాక తిన్నావు కదా నెయ్యి. ఏడికి నిలబడడానికి అవసరం అయితే వాసన వస్తుంది. ఎప్పుడు రాని వాసన వస్తుందా? మరి తాగుతా రాదా? ఈనాడు ఇన్నొచ్చు ఫస్ట్. ఏంటిరా? 5 రూపాయల? ఎక్కడరా? 10 ఉన్నాడు. 10 రూపాయలు కష్టం చేసేది లేదు. తాగోతోడా ముద్దెచ్చుకున్నావు కూరల మీదకి. నీ మీద లేపుతా. నా మీద లేపుతావా? నీ మీద లేపా. బాబు నాకు కొంచెం పోయాయి. ఏంటిదిరా? అయ్యే ఉంటుంది మా కోడు తేపో. నాకే వయలేదనంటే నీకు ఏడదేవాళ్ళు అయితే నేను ఉంటుంది పోయే తూట్లో పెట్టిండ్రు. అయ్యో ఇంకా పోసడే కదరా. నేను తెచ్చుకున్ననే ఒక సుక్క. అది గిరాసలు పోసుకొని ఇలా పెట్టుకోగానే ఉరుకొత్తివి తీసుకుంటేవి ఆయనతో పోసుకుంటేవి. నేను ముట్ట కూడా ముట్టలేదు. కళ్ళు ఏం పోసుకుంటున్నావు? కళ్ళు తాగి వచ్చినావు, మందు తాగినవు. ఆ కూర్చున్న దానికి లేవనే వస్తలేదు. ఇంకా నీకు మందు కావాలి. 5 పైసల పని చేసి ఆ పని ఇలువ తెలిస్తేనేమో ఇట్లా తెల్లందాకా వద్దాక ఇట్లా ఉండకపోదు. వాడు 10 రూపాయలు పని చేసేది లేదు. వాడు అటు పోతాడు ఇటు పోతాడు. ఇప్పటిదాకా ఎండలో పోయి
ఒకటే సుక్క ఇలా పోసుకుంటే వచ్చి ఆయనతో తాగి ఇన్ని బియ్యం తెచ్చిన ఇంత ఇంత బువ్వ అయితే వండుకో. అన్ని బాగానే చెప్పినావు, వండుకోపో, నాకు శాతం అయితే లేదు. వండుకుంటది నువ్వు అనే కూర్చో. అదే ఏం పని లేదా నీకు? ఏం నాటకాలు చేస్తున్నావా నువ్వు? ఊకున్నా కొద్దిగా ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ అమ్మ ఊక బద్దలాడబోగా ఏంటి ఏం కాదు, రూపాయి కష్టం ఉందా నీకేమన్నా? నీకు అన్న కష్టమే పాలేదు, అన్నం వేసుకురావాలి, దున్న పోతల తాయేసి వస్తావు, నన్ను కొడతావు. పిల్లలకున్నది కూడా లేదు. నీకు పిల్లల గురించి తెలుసలేదా? నీకు కొంచెం కూడా అర్థం అవుతలేదా? మనిషి వాళ్ళు గాడిదివా? నీకు ఏ పుట్టింది? వాళ్ళు కొట్టదానంటే వాళ్ళు కొడుతున్నారండి. కడుపు గుద్దుతా. కొట్టిండ్రా మీ అయ్య మళ్ళా నన్ను. ఇంట్లో ఉన్నాడు రాడు. నాలుగు ముళ్ళ పోయాడు, రాబోతాడు, నన్నే కొడతాడు ఎప్పుడు. ఇంకోటి ఎప్పుడు బాగానే ఉంది నాకు. నాకు వాటే నీకు వాటే సిగ్గులేదారు, నన్ను పొట్టు పొట్టు కొట్టి నాకు నాతో ఉంటాడు. నీతోటి నీ లెక్క తయారవుతాడా? నీ లెక్క తయారవుతాడు ఆడు. ఉన్న కాడికి అమ్మిన పొద్దున్న పని చేసపో. అమ్ముకొని తాగిగా అదే పనిగా నీకు. అయ్యో అయ్యో లేవు నాడు నువ్వు లేవు పెడుదుపా కాగితం మీద. కాగితం ఏంటిదిరా? సంతకం పెడుదుపా. జాగా జాగా సంతకం లేవు లేవు జాగ సంతకం నయంది పెడతారా? లేవు లేవు నా పేరు మీద జాగా చేసి. ఫస్ట్ నేను అన్ని రోజులు నీకు గుంట జాగ చేయ పెడతావా? పెట్టవా? పెట్టాడు. దేని మీద ఏం పెట్టక మామ. పెట్టా నీకేం పోయే కాలం రా. ఏమైందా? ఏంటిదిరా? అరే అరే ఎందుకు రా?
పుట్టిందా అయ్యా అరే ఏమైందిరా నీకు కట్ట తీసుకొని కొడుతున్నా అరే నన్ను కూడా ఆడేరా వద్దు నువ్వు అమ్మదాన్ని ఇస్తాందరా అరే 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 ఏమైందిరా నీకు అరే చెప్పు 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 నీ మబ్బు నీకే వాడేమో కట్టుకొని కొట్టు అరే చెప్పు అరే ఏమైందిరా నీకు నాడు ఎందుకురా అరే ఏమైందిరా నీకు? అరే ఏమైందిరా చెప్పు ఏమైందిరా చెప్పు నీకు? నువ్వు చూస్తావు ఏమైందిరా చెప్పు ఏమైందిరా చెప్పు నీకు? ఏమైందిరా నీకు? చెప్పు. చెప్పు అయ్యో. అయ్యా నాడు వస్తారా ఏమైందిరా బట్టలు ఏమైనా ఈ గట్ల ఎందుకు వచ్చినావురా ఏమైంది ఏడికి వద్దురా ఏడికి 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 పోదాం సంతం పెట్టు ఏమి సంతకం రా సంతకం నాడు ఆగో బుడ్డోడు ఆగో బుడ్డోడు ఆగో నాడు 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 ఎందుకురా కొట్టుడు ఏంటిరా సర్లే సర్లే ఎందుకురా ఇట్లా చేస్తున్నావు ఎందుకు ఇట్లా చేస్తున్నావు వద్దురా నడుపురా ఏంటిదో నడు ఏం కొట్టకు నడు పోదాం ఉన్నారా మొన్నేమో అంటే కూర్చుండేమో నాకు పని ఉంది కానీ మొన్నేమో అంటే జాగుంటండి అంతా అన్ని సంతకాలు ఇంకా అన్ని చేపించుకొచ్చుకున్నాం మా అయ్య దగ్గర 5 లక్షలు 2 కాదు 4.5 ఇస్తా అదే ఇంకో 20 పైసలు ఇప్పుడు క్యాష్ ఎప్పుడు ఇస్తావు సరే ఓకే అమ్మ ఎటుపోయిందిరా అమ్మమ్మ ఇంటి పోయింది ఎప్పుడు రా నిన్న మళ్ళా పోయిందా దాని పండుగ ఏందో అది ఏందో దానికి ఏమన్నా కారే ఇగో పైసలు చెల్లెలు లేవు కానీ బండ్లే బిస్కెట్ ప్యాకెట్ ఉన్నాయి తినిపో పోన్నాడు హలో ఏమరా సోములో ఎడున్నావు నేను మైలారం కడున్నా అవునా అయితే మా ఇంట్లో కూలర్ ఉంది కొండ నువ్వు ఫస్ట్ అవన్నీ కదా నీకు కావని అవుతా ఎంత అంటావు మరి ఈ 5,000 ఏమేమి ఇస్తావు 5,000 కూలర్ ఒకటే టీవీ కూడా అంటే ఏమన్నా పోనీ టీవీ కూడా ఇస్తా పో టీవీ కూలర్ పేరు తాగిపిస్తా సరేనా ఎక్స్ట్రా ఓకేనా టీవీ కూలర్ 2 ఇస్తా పో ఒక బీర్ ఎక్స్ట్రా తాగిపిస్తా సరే పో దబ్బురా ఓకే వందనాలు చెప్పురా శిష్యుడా ఏమిటి ఏమి ఇబ్బంది కలిగింది పెద్ద కుటుంబం మొత్తం సర్వనాశనం చేయాలి సరే నేను చెప్పినట్టు చేస్తావా తీసుకో శిష్యుడా నేను చెప్పినట్టుంటే ఆకాశం అంతా ఎతుకు ఎగిరిపోతావు నేను చెప్పిన మాట వినాలి ఇవి తీసుకోవు మీ పెద్దనాయన దగ్గర పెట్టు ఇంటి లోపల పెట్టేసి ఓం మంత్రం చదువు ఓం పటపట పటపట
తీసుకుని ఆ, పోయి ఆ, పట 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 సప్పుడు ఎప్పుడు వస్తుందో ఆ, అప్పుడు తీసుకుపోయి ఆ, ఆడ చేసామంటే ఆ, అప్పుడు పడపడ ఈ పడపడ కలుస్తుంది ఆ. డామ్ డామ్ పడం పడం ఓం హ్రీం హే ఓం హ్రీం హే ఓం హ్రీం అదే అరే చెప్పులు వేసుకో ఫస్ట్ చేసుకున్నాం బాయ్ ఫస్ట్ చేసారా జల్లెడ్ అంతే ఇల్లు పడి అంతే అదేంటి సరే అయ్యా చెప్పులు పెద్దగానే ఇసేయి గారు ఇసేయి ఏవా హలో అక్క బావరా ఇంట్లో ఉన్న సామాన్ అమ్మేసిండు జాగ అమ్మిండు ఒక దగ్గర జాగ అమ్మేసిండు మొత్తం ఆగం చేస్తుండు ఏం చేయాలనో ఇట్లా చేయాలనో అర్థమైతలేదు అక్క చెరువు గట్టు పోయి ఆడ మోకాళ్ళ మీద నడిపిస్తారా స్నానం చేపించి తర్వాత తడిపత స్నానం చేసి ఇట్లా ఇంటికి పొద్దుదండాలు పెడితే ఇద్దరు సెట్ అవుతారని అనిపిస్తుంది నాకు అన్నారు నాకు పక్కింటోళ్ళు చెప్పారు నాకు ఇట్లా తెలీదు వాళ్ళు చేసి వాళ్ళు బాగా అవుతుంది అవునా సరే అక్క నేను తీసుకుపోయి చేపించుకొస్తా చేపించుకరా మరి తొందరగా పో ఈ అమాసకు సరే అక్క పోతా నేను సరే నాయనా ఉన్నావా ఆ, నేను పొద్దున్నుండి చెప్దాం అనుకున్నా మీరు కనిపించలేదు అమ్మా మీ తమ్మిని కొడుకే నైట్ మీ ఇంటి చుట్టూ తిరిగిండు మీ ఇంటికి వచ్చి మీ ఇంటి చుట్టూ తిరిగి నిమ్మకాయలు కోసేసి ఇట్లా పసుపు కుంకుమ అల్లి ఏమేమో చేసిండు నేను చూసిన నేను చూడంగానే కాసేపు ఉండు పోయింది ఇక నాకు భయమైంది నేను వచ్చి చెప్దాం అనుకున్న పొద్దున మీరు లేరు అవునా ఆడట్లా చేస్తాం మనతోటే ఉంటాడు మనతోనే ఉంటాడు అసలు నమ్మకపోతే నైట్ చేసిండు నేను చూసిన నన్ను చూసి మళ్ళీ డబ్బుని వెళ్ళిపోయింది ఆయన ఉండలే ఇక గాడికి అట్లా చేసాడు ఏంద్రా నమ్మాలంటే నమ్మకపోతే అవును ఆయన చూసిన నేను లేకపోతే నేను ఎందుకు చెప్తే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా అది నేను నమ్మకపోతే అయితే లేదు బిడ్డ. నిజం నాయనా నేను చూసిన కదా మీ మీద కావాలని చెప్పాల్సిన అవసరం లేదు కదా నాకు అవునా? నిజంగా చేసిండు ఆయన నేను చూసిన సోని ఏమో నాకు కూడా నమ్మకపోతే ఏయ్! లేదు అసలు ఇట్రా ఎందుకట్లా ఇంటి మీద అంత చనిపోతున్నావు ఎందుకురా నిన్ను లేపేద్దాం అనుకున్నా ఎందుకురా నిన్ను లేపేస్తా ఎందుకురా లేపేస్తా ఎందుకురా మీరు పెద్ద చేస్తారా మేమేం పెద్ద నేను కాదు వాళ్ళు యాక్సిడెంట్ వాళ్ళు యాక్సిడెంట్ అయి యాక్సిడెంట్ అయి చచ్చిపోతే నేను ఇంత పెద్ద నువ్వే చంపినావు నీకేం పోయే కాలం రా చచ్చిపోతారు ఎందుకురా చచ్చిపోతే మొత్తం చేసేసిన చేసుడు కాదురా అయిపోయింది చేసేసిన అయిపోయింది బతకరు మీరు అట్లా కాదురా వాళ్ళను మేము చంపలేదు నీకు చెప్పిన మాట గలతు మంది మాటలు పట్టుకొని ఎందుకురా ఇట్లా ఆగమాగం చేస్తున్నావు వాడు మొత్తం పిచ్చోళ్ళు లెక్క అయి ఉన్నదంతా అమ్ముతుండు పెద్దమ్మ గట్లా నువ్వు ఇట్లా ఎవర్రా నీకు చెప్పినోడు నిన్ను సారి పెద్ద చేసినావు వాళ్ళు ఇట్లా చేయకురా అట్లా కాదు నిన్ను కూడా తీసుకోపోతా అన్నను కూడా తీసుకోపోతాను వాడికి పోయి అన్ని ఈ దోషం అంతా ఇది చేద్దాము నువ్వు ఉన్నవే ఒక్కరి మీద నిన్ను సాదుకున్నాక నువ్వు గట్ట చేస్తావురా ఇది రాను ఎందుకురా రాను రాకడ కాదు రాను చేసినాక రాను నేను రాను నిన్ను కూడా కొనిపించాను రాను